ఆయనే, వేటగాని ఉరిలో నుండి కూడా తప్పించేవాడు కూడా యేసుక్రీస్తే. ప్రతి ఒక్కటిని మనకి ఏది జరిగినను కూడా దేవుని యందే క్లుప్తమై ఉన్నవి, దేవుని యందే వినయము కలిగి ఉన్నవి. నాశనకరమైన తెగులు రాకుండా కూడా నిన్ను నన్ను రక్షించేవాడు యేసుక్రీస్తే. యేసుక్రీస్తు మనల్ని రక్షించేవాడు. ఎప్పుడైనా సరే మనము దేవుని మీద ఆధారపడి ఉంటే మనకి సమస్తమును కూడా సాధ్యమవుతుంది. సమస్తమును కూడా దేవుని ఎడల క్లుప్తమై ఉన్నవి, ఆయన ఇచ్చినవి. మనము ఒకవేళ లేచిన కాడి నుంచి మనము నిద్రపోయే అంతవరకు కూడా ఎన్నో మాటలు, ఎన్నో దోషకరమైన మాటలు, ఎన్నో దురాలోచనలు, ఎన్నో చెడు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ మనం చివరికి ఏం చేస్తాము? మనం నిద్రపోయినప్పుడు ఒక చిన్న ప్రార్థన చేసుకుని, దేవుడా నన్ను క్షమించు, ఉదయకాలం అంతయు నేను చేసిన పాపములను నన్ను క్షమించాను. ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి ప్రతి ఒక్కరూ కూడా. ప్రార్థనా జీవితం అని చెప్తున్నారే తప్ప కానీ ఎవరైనా ప్రార్థన చేసుకుంటున్నారంటారా? మనం లేచినా కూడా కూర్చున్నా కూడా నిత్యము కూడా ప్రార్థనా జీవితమును కలిగి ఉండాలి. మనకు ప్రాముఖ్యమైనది ప్రార్థన, వాక్యము. ఈ రెండు మాత్రమే. మనము ఇక్కడ కూర్చుని అక్కడ కూర్చుని మాట్లాడుకుంటే అవి చెడు మాటలు వస్తాయి తప్ప కానీ మంచి మాటలు రావు. ఒకవేళ ఒక 5 నిమిషాలు కూర్చున్నా కూడా చెడు మాటలే తప్ప కానీ మంచి అనేది రాదు. మన ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి కూడా దేవుడే, మనము ఆలోచన చెప్పేవాడు కూడా దేవుడే, వేటగాని ఉరిలో నుండి తప్పించేవాడు కూడా దేవుడే, లెస్ అయిన ఆలోచన ఇచ్చేవాడు కూడా యేసుక్రీస్తు వారే. మనల్ని ఏ అపాయం వచ్చినను కూడా దేవుడే మనల్ని కాచి కాపాడుతాడు. నిత్యము కూడా ఆయన రెక్కల క్రింద కాచి కాపాడుతానని ఆయన ఆశ్రయ దుర్గమై ఉన్నాడు. ఒకవేళ రాత్రి వేళ అందే కానీ పగటి వేళ అందేనే కానీ దేవుని కాపుదల లేకపోతే మనం ఈ రోజున ఇలాగ నిలబడలేము. దేవుని కాపుదల, దేవుని కృప మన పైన ఉన్నది కాబట్టి ఇలాగ ఉండగలుగుతున్నాము. దేవుడిచ్చిన సమాధానమును, దేవుడిచ్చిన ఆయుష్ను మనం తీసుకుని